హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కొండగట్టు క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మాలధారులైన భక్తులు కాలినడకన కొండగట్టు గుట్టకు చేరుకుని అంజన్నను దర్శించుకుంటున్నారు. హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించి కొండగట్టు ఆలయం నుంచి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. హనుమత్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కొండగట్టు దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోతుంది. జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలో వెలిసిన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. యాక్చువల్గా 3 రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. నిన్న ప్రారంభమైన జయంతి ఉత్సవాలు రేపటి వరకు కూడా జరుగుతాయి. అయితే మాలదారులైన భక్తులు ఇరుముడులు ధరించి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చూడొచ్చు మనం ప్రజెంట్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న భక్తుల రద్దీ కూడా చూడవచ్చు. దాదాపు 3-4 గంటల సమయం క్యూ లైన్లలో వేచి ఉండి భక్తులు తమ ఇష్ట దైవాన్ని వేడుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండగట్టు హనుమంతుడు అంటే చాలా భక్తి పూర్వకమైన దేవుడే కాదు, కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా కూడా ప్రసిద్ధి ఉంది. ఇక్కడ చాలామంది తమ ఇంటి ఇలవేల్పుగా కూడా అంజన్నను భావిస్తారు. అట్లాంటి అంజన్న కోసం దాదాపు భక్తులు మాల వేసుకొని నియమ నిష్టలతో దీక్ష పట్టి ఈరోజు ఇరుముడిని ఇక్కడ సమర్పించి మాల విరమణ చేస్తారు. ఇప్పుడు చూడవచ్చు మనం వాళ్ళంతా కూడా వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన మాలదారులైన భక్తులు మెడలో మాలలు ధరించి ఉపవాసం ఉండి దాదాపు 21 రోజులు, 41 రోజులు, 11 రోజులు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ స్థాయిని బట్టి దీక్షను పూనుతూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఉన్నారు. అట్లాంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునే సిచ్యువేషన్ ఉంది. మనకు కొండగట్టు మొత్తం ఎక్కడ చూసినా కూడా కాషాయ వర్ణమై కనిపిస్తుంది. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి కావచ్చు, ఆంజనేయ స్వామికి ఇష్టమైన వర్ణం సింధూర వర్ణం. ఆ సింధూర కాషాయ వర్ణాలు ధరించిన దుస్తులతోటి హనుమాన్ భక్తులు మాలలు వేసుకుని ఉంటారు. ఆ మాలాదారులైన వాళ్ళంతా కూడా తలపై ఇరుముడి ధరించి ఒంటిపై ఏకవస్త్రం ధరించి కూడా ఇక్కడికి వచ్చి మనకు మాల విరమణ చేసేందుకు కూడా వస్తున్నారు. సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కొండగట్టుకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. మాలదారులైన భక్తులంతా కూడా ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళను మాట్లాడిద్దాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? మంతని పెద్దపల్లి డిస్టిక్. ఎన్ని రోజులు వేసుకున్నావు స్వామి మాల? మేము 21 డేస్ స్వామి. 21 డేస్. ఎట్లా ఉంది స్వామివారి భక్తి కానీ మీకు మహిమలు కానీ? మాలలో మేము బాగా భక్తి శ్రద్ధలతో మాల విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు మేము విరమణ చేసుకుంటున్నాం. మాలలో ఉన్న రోజులు మాకు సకల సంతోషాలు, ఆనందాలు కలుగుతున్నాయి స్వామి. మీరు చెప్పండి స్వామి, కొండగట్టు అంజన్న అంటే మీకు ఎట్లాంటి మహిమలు చూపెడతారు? చాలా మంచిగా ఉందండి స్వామి, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మందిర్ నుంచి వచ్చినాం. ఎన్ని రోజులు దీక్ష? 21. ఏమేం చేస్తారు 21 రోజుల పాటు? 21 పాటు మంచిగా జరిగింది. మీరు మందిర్ నుంచి. మీరు స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మంపల్లి, పెద్దపల్లి జిల్లా ముత్తరం మండలం ఖమ్మంపల్లి గ్రామం నుంచి వచ్చాం స్వామి. ఏంది స్వామి కొండగట్టు అంజన్న విశేషాలు ఏంది మీకు తెలిసినంత? కొండగట్టు అంజన్న నమ్మిన వారికి తోడు నీడలు ఇస్తాడు, ఏ కష్టం వచ్చా తీర్చుకుంటాడు. అభిమానం బాగా దగ్గర ఇప్పుడు 20-30 సంవత్సరాలు అవుతుంది రావటి. వచ్చిన కంపెనీ బాగుంటుంది. ఓసారి హెల్త్ బాగా లేకుండే, ఈడికి వచ్చిన హెల్త్ బాగా మంచిగా ఉన్నది, అనుకూలంగా. ప్రతి ఏడు వస్తారా? సంవత్సరాన్ని 3 సార్లు వచ్చేసాను. 3 సార్లు వస్తాను. ఇది మనకు భక్తుల మనోభావాలు. అయితే కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తీరుతాయని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం మేరకే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఏటా 2 సార్లు జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఈరోజు జరుగుతున్నది చిన్న జయంతి అయితే మళ్ళీ 4 రోజుల వ్యవధిలోనే నెక్స్ట్ మంత్ పెద్ద జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ 2 జయంతి ఉత్సవాలకు కూడా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలతో పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా చలువ పందిలు లాంటివి వేశారు. కాకపోతే అక్కడక్కడ తాగునీటి సమస్య కావచ్చు, కోనేరులో మురికినీటి సమస్య కావచ్చు, భక్తుల రద్దీ వల్ల కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఓవరాల్గా కొండగట్టు హనుమాన్ క్షేత్రము శ్రీరామ నామంతో, ఆంజనేయ నామంతో మారుమోగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.